పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ. గతంలో పదే పదే ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు అప్పులు తెస్తున్నట్లు చెబుతున్న సీఎం సంక్షేమ కార్యక్రమాలకు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు ఎంపీలు మరి 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయించినారు. ఇప్పుడు కనీసం ఆ ముగ్గురు ఎంపీలు ఆ 25 మంది ఎమ్మెల్యేల ఎలక్షన్ అయితే పెట్టా, నీ దమ్ము చూస్తా, నీ దమ్ము ధైర్యం. కేసీఆర్ గారు గతంలో హూ అంటే రాజీనామా పెట్టేది, ఇప్పుడు ఎందుకు వెనుకపోతున్నారు? పొలిటికల్ ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలంటే, ఒక తెలంగాణలో మంచి సాంప్రదాయాన్ని రావాలంటే, బంగారు తెలంగాణ ఆలోచన ప్రజలు ఎట్లా ఉన్నదో అట్లా కావాలనుకుంటే మీరు తక్షణమే 25 మందితో రాజీనామా చేయండి. మీరు కాకుండా సుప్రీంకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టులో హైకోర్టు 80% వాళ్ళు నెల టైం ఇచ్చినారు, హైకోర్టు 3 నెలల టైం ఇచ్చింది. కాబట్టి 80% వస్తున్నాయి. కానీ మీకు ఏమైనా విలువలు ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీరు తక్షణమే ఆ 25 మందితో రాజీనామాలు చేపించి మీ ఎలక్షన్, మీ సర్వే మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు దమ్ముంటే ఎలక్షన్కి రండి అని నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 20 దినాల్లో మిషన్ భగీరథకు నేను 20,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినా అంటున్నారు. మరి మిషన్ భగీరథకు 20,000 కోట్లు అప్పు 20 దినాల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి అయితే, ఈ 37 lakhs రైతులకు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి లోన్స్ క్లియర్ చేయలేవా? ఈ అప్పు ఇంకేముంది? అప్పు చేయి, అప్పు ఫీజు రియంబర్స్మెంట్ చేసి అప్పుతో చేసి చేయలేవా? అంటే అలా కమిషన్ వస్తుంది కాబట్టి అది క్లియర్ చేస్తావు, ఇలా కమిషన్ రాదు కాబట్టి దీనికి లోన్ తీసుకురావు. దీని మీద వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నది అంటున్నారు. మరి బ్యాంకులో ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు మిషన్ భగీరథ మీద కానీ, లేకుంటే కాకతీయ మీద కానీ, ఇరిగేషన్ మీద ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకున్నారు? వెల్ఫేర్ మీద ఎందుకు ఖర్చు పెడతలేరు? మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏమైంది? 2 bedroom హౌస్ మీద ఎన్ని ఖర్చు పెట్టినారు? 3 ఎకరాల రైతులకు